Hi students, I'm Lakshmi, NEET Biology coach. ఈ వీడియోలో ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ స్కోర్ ఏంటి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, అసలు కౌన్సిలింగ్లో ఏ ఏ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయాలి, అసలు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్ట్రాటజీస్ చదువుకోవాలి, ఎలాంటి పివైక్యూస్ మీరు చదవాలి, వీటి అన్నిటి గురించి A to Z ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. ఇది ఒక నేషనల్ ఎగ్జామ్, అంటే ఇందులో స్టేట్ వైజ్గా వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏమీ ఉండదు. సో ఈ వీడియోలో డీటెయిల్డ్గా వినండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందరూ కూడా మనకు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సేమ్ అదే సిలబస్లో అదే హై వెయిటేజ్ ఉండేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్తో మీరు ఎయిమ్స్ ఎగ్జామ్ కూడా రాసినట్లయితే ఇది ఒక మీకు మంచి కెరీర్ ఆప్షన్ అనేది అవుతుంది. ఇందులో మనము ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, యాజ్ వెల్ యాజ్ కట్ ఆఫ్ స్ట్రాటజీ ఏంటి, కెరీర్ స్కోప్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో మనకు ఉండేటువంటి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఒక నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది అంతే హై లెవెల్లో ఉంటుంది. స్టేట్ వైడ్ రిజర్వేషన్ అనేది ఉండదు. మామూలుగా మనకి నీట్లో 85% స్టేట్ వైజ్ కోటా ఉంటుంది కదా, అలాంటి కోటా ఉండదు. సో ఇది ఒక నేషనల్ ఎగ్జామ్. కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అందరూ మెరిట్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్లో ఈక్వల్ కాంపిటీషన్, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళు ఈక్వల్గా చదివి రాస్తారనమాట. ఇది గర్ల్స్కి మాత్రమే. సో మినిమం ఏజ్ ఏంటి అంటే 17 years కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫిమేల్స్కి మాత్రమే. సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, క్లాస్ 12 ఇంగ్లీష్ అనమాట. ఇవి చదివినట్లయితే మీకు ఈ ఎగ్జామ్ చాలా ఈజీగా క్లియర్ చేస్తారు. సో మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ లేదా ఓబీసీ స్టూడెంట్స్ అయితే మీకు 12th 55% అగ్రిగేట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ అనేది ఉండాలి. ఎగ్జామ్ ఓవర్వ్యూ చూసినట్లయితే ఎగ్జామ్ అనేది ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఫిజిక్స్ 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్, బయాలజీ 30 క్వశ్చన్స్ అనమాట. ఈ దీంతో పాటు మనకు జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్జామ్ మనకు జూన్ 4th కండక్ట్ చేస్తారనమాట. ఈ ఎగ్జామ్ అనేది ఒక ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్కి ఒక 1 మార్క్ వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో అంటే రాంగ్ ఆన్సర్కి 1/3 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే మీరు 3 క్వశ్చన్లు రాంగ్గా రాసినట్లయితే 1 మార్క్ కోల్పోతారు. సో ఇది చాలా జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది అనమాట. ఎలాంటి గెస్ వర్క్ చేయకుండా డీటెయిల్గా మీకు గుర్తొచ్చినవి మాత్రమే పెట్టాలి. సిలబస్ చూసినట్లయితే 11th క్లాస్ బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ 11th ప్లస్ 12th ఈ రెండింటినీ కూడా, అంటే నీట్ ఎగ్జామ్ మీరు ఏవైతే ప్రిపేర్ అవుతారో సేమ్ అదే ఇక్కడ కూడా ప్రిపేర్ అవ్వాలి. సేమ్ నీట్ ఎగ్జామ్లో మనకు జెనెటిక్స్, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, జెనెటిక్స్ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ కూడా సేమ్ అదే హై వెయిటేజ్ టాపిక్స్. నీట్లో ఏవైతే హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఇందులో కూడా మనకు అదే హై వెయిటేజ్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కూడా ఏం చేయాలి, 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్ని ఫోకస్డ్గా చదవాలి. జనరల్ నాలెడ్జ్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి. దీనికోసం కరెంట్ అఫైర్స్, హెల్త్ కేర్ అప్డేట్స్, జనరల్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం దీని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టార్గెట్ స్కోర్ ఏంటి, కట్ ఆఫ్ ఎంత రావాలి, అసలు ఎయిమ్స్ సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు 85ని టార్గెట్గా పెట్టుకోవాలన్నమాట. అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ అయితే 75 to 80 మధ్యలో వచ్చినట్లయితే మీకు ఎయిమ్స్లో సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మనకు టోటల్గా అన్ని ఎయిమ్స్లో కలిపి మనకు 1300 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ పీపుల్కి అయితే 75 to 80 మార్క్స్ మధ్యలో తెచ్చుకోవాలి. ఓబీసీ స్టూడెంట్స్కి అయితే 70 నుంచి 75 మార్క్స్ అనమాట. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 60 నుంచి 65 మార్క్స్ మధ్యలో, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 50 నుంచి 60 మధ్యలో మీ టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, కంప్లీట్ ఎన్సీఆర్టీ సిలబస్ మీరు థరోగా ఫోకస్డ్గా చదివినారంటే సరిపోతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రివిజన్ ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు రివిజన్ చేయాలి. అలా కాకుండా ఒక వారం అంతా చదివి సండే నేను రివిజన్ చేసుకుంటాను అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. కాబట్టి మీరు ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు కూడా మీరు రివిజన్ చేయాలి. ఎగ్జామ్ అనేది మనకు June 4th ఉంటుంది. సో అంటే నీట్ ఎగ్జామ్ అయిపోయిన 1 month తర్వాత మీకు 1 month గ్యాప్ ఉంటుంది. సో ప్రిపరేషన్ ఇంకా బాగా స్ట్రాంగ్గా చేయొచ్చు అనమాట. సో లాస్ట్ మంత్లో మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు, రివిజన్స్ ఇవన్నీ కూడా చేయాలి. స్టడీ ప్లాన్ ఎలా చేయాలి అంటే మీరు ఫస్ట్ ఏదైనా ఒక
చాప్టర్ తీసుకున్నారంటే ఆ చాప్టర్ సంబంధించిన డీటెయిల్డ్ లెక్చర్ వినాలి. లెక్చర్ వినిన తర్వాత ఎన్‌సీఈఆర్‌టీని ఒకసారి చదవాలి. చదివిన తర్వాత అందులోంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని అక్కడ మీరు ప్రాక్టీస్ క్వెషన్స్ చేయాలి. ప్రాక్టీస్ క్వెషన్స్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ విధంగా చదువుతారో అప్పుడు మీరు చేసినటువంటి మిస్టేక్స్ మీకు అర్థమవుతాయి. అవి మీకు బ్రెయిన్‌లో కాన్స్టెంట్‌గా రిమైండర్ లాగా ఉంటాయన్నమాట. అప్పుడు మీకు స్కోర్ అనేది కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసి వాటిని సాల్వ్ చేయాలి. ఏదైనా సరే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ యొక్క టెస్ట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ తప్పిపోయింది, ఏ కాన్సెప్ట్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ క్వెషన్ నేను రాంగ్‌గా రాశాను అన్న విషయాన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రతి ఒక్క ఎగ్జామ్‌కి మీ యొక్క అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ప్రతిరోజు కూడా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటారు. దానివల్ల మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఎవరైతే మీరు ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళకు అంత ఈజీగా ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామ్ సిలబస్ గురించి తెలుసుకున్నారు. ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా తెలుసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అన్న విషయం కూడా మీకు అర్థమైందన్నమాట. సో, ఇప్పుడు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 3-4 డేస్‌లో అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్‌లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే బేసిక్ రిజిస్ట్రేషన్. సెకండ్ వన్ ఏంటి అంటే ఆర్‌యూసీ కోడ్‌ని జనరేట్ చేయడం. థర్డ్ వన్ ఏంటి అంటే ఫైనల్ రిజిస్ట్రేషన్. ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోసం, పారామెడికల్ కోసం ఒక్క బేసిక్ రిజిస్ట్రేషన్ చేయాల్సొస్తుందన్నమాట. దీంట్లో ఏమి ఇస్తారు అంటే మీ బ్యాక్‌గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇది ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ లాగా అన్నమాట. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేశాక మీరు పారామెడికల్ కోర్సెస్ ఏ కోర్సెస్ అప్లై చేయాలి అన్నా, బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేయాలన్నా ప్రతి ఒక్కదానికి సెపరేట్‌గా ఫీ పే చేయాల్సొస్తుంది. అక్కడ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ యూనిక్ కోడ్ ఆర్‌యూసీ కోడ్ అనేది అక్కడ మీరు సెపరేట్‌గా జనరేట్ చేయాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ నర్సింగ్ రాస్తున్నారు, పారామెడికల్ కోర్సెస్ 2, 3 అప్లై చేస్తున్నారనుకోండి. ఈ 4 కోర్సెస్ కోసం మీరు 4 ఆర్‌యూసీ కోడ్స్‌ని జనరేట్ చేయాల్సొస్తుంది. అంటే 4 కోర్సెస్‌కి 4 డిఫరెంట్ ఫీస్ పే చేయాలి. అండ్ దెన్ 4 ఆర్‌యూసీ కోడ్స్ మీరు జనరేట్ చేయాల్సొస్తుందన్నమాట. నెక్స్ట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే కంప్లీట్‌గా మీరు ఫీ పేమెంటు ఏ సిటీలో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫైనల్ రిజిస్ట్రేషన్‌లో మీరు ఇవ్వాల్సొస్తుందన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ రిజిస్ట్రేషను, జనరేషన్ ఆఫ్ ఆర్‌యూసీ, థర్డ్ వన్ వచ్చేసి ఫైనల్ రిజిస్ట్రేషన్. వన్స్ మీకు అప్లికేషన్ నోటీస్ వచ్చిన వెంటనే, రిలీజ్ అయిన వెంటనే నేను మీకు ఒక్కొక్క స్టెప్ గురించి సెపరేట్‌గా వీడియోస్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ ఎంతుంటుంది అంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ స్టూడెంట్స్‌కి 2000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1600 రూపీస్ అనేది ఫీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్. సో, మరి ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీరు ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఐడీ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, గవర్నమెంట్ ఇష్యూడ్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ గానీ మీ దగ్గర ఉండాలి. 12th మార్క్ షీటు ఏదన్నా ఒక క్లియర్ వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాలి. 10th మార్క్ షీట్ ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. థంబ్‌నెయిల్ ఇంప్రెషన్స్ అనేది ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉండాలి అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే. తరువాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఒక్కసారి మాత్రమే ఇష్యూ చేస్తారు. మనకు చాలా ఇష్యూస్ ఎక్కడొస్తాయంటే ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ దగ్గర వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఎయిమ్స్ వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్ అనేది రిలీజ్ చేస్తారో అప్లికేషన్ ఫార్మ్‌లో ఒక డేట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీట్‌లో ఇచ్చారు. ఏప్రిల్ తర్వాత నుంచి తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని మేము అప్రూవ్ చేస్తాము అని. అదే విధంగా ఎయిమ్స్ వాళ్ళు కూడా మేము ఈ డేట్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్‌ని మాత్రమే మేము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌గా, ఓబీసీ సర్టిఫికేట్‌గా పరిగణలోకి తీసుకుంటాము అనేసి వాళ్ళు ఒక డేట్‌ని మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసినటువంటి డేట్‌లోనే మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది మాత్రమే వ్యాలిడ్. చాలా మంది స్టూడెంట్స్ పొరపాటున అంతకంటే ముందు డేట్ తీసేసుకుంటారు. అది వ్యాలిడ్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అప్లికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్లికేషన్ ఇష్యూ అయిన తర్వాత అందులో మీరు డేట్ చూసి ఆ డేట్‌లో ఉండేటువంటి సర్టిఫికేట్స్‌ని తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అన్నమాట. తర్వాత కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆన్‌లైన్‌లో జరుగుతుందండి. మనకు 3 రౌండ్స్‌లో జరుగుతుంది. రౌండ్ 1లో ఇది బేసిక్‌గా మెరిట్ బేస్డ్ అన్నమాట. రౌండ్ 1లో మెరిట్ స్టూడెంట్స్‌కి, రౌండ్ 2లో కూడా ఏం జరుగుతుంది
ఎవరైతే రౌండ్ 1లో సీట్ రాలేదో వాళ్ళకు రౌండ్ 2లో అలాట్ చేస్తారు. థర్డ్ వన్ ఏంటి అంటే ఓపెన్ రౌండ్ అన్నమాట. అంటే ఫైనల్ ఆపర్చునిటీ. రిమైనింగ్ రౌండ్ 1లో, రౌండ్ 2లో మిగిలిపోయినటువంటి సీట్స్‌ని రౌండ్ 3లో ఫిల్ అప్ చేస్తారన్నమాట. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఫీస్ స్ట్రక్చర్ ఉందన్నమాట. రౌండ్ 1, రౌండ్ 2కి ఎటువంటి చార్జెస్ లేదు. కానీ ఓపెన్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ₹25,000 మీరు పే చేయాల్సొస్తుంది. అప్పుడు మాత్రమే మీరు ఓపెన్ రౌండ్‌లోకి వెళ్ళగలరు. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒకవేళ మీరు క్వాలిఫై అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మీరు ఫీ పేమెంట్ అనేది చేస్తారు. హాస్టల్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. వన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుందనమాట. సో, టోటల్ ఫీస్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇదే చాలా షాకింగ్ అండి. మినిమమ్ అంటే మినిమమ్ ఫీ మీకు టోటల్ 4 ఇయర్స్‌కి మీకు ₹3,165 ఇంత డెడ్ చీప్‌గా అసలు మీకు ఏ కోర్సు రాదు. 4 ఇయర్స్‌కి ₹3,165 అనేది మీకు చార్జ్ చేస్తారు. ₹1,000 మీరు ఒకవేళ క్లియర్ చేసేసారనుకోండి, అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యారంటే ₹1,000 మీకు రీఫండ్ అనేది ఇస్తారనమాట. అంటే ఓవరాల్‌గా 4 ఇయర్స్‌కి మీకు ₹2,165తో మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేస్తారు. అసలు అన్‌బిలీవబుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఒక 3,000 నుంచి 4,000 ఉంటుంది అనుకుందాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్‌లో మీకు 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఇస్తారు. ఆ 6 మంత్స్‌లో మీకు మంత్లీ స్టైపెండ్ అనేది ₹13,500 ఉంటుంది. అంటే మీరు పే చేసిన అమౌంట్ మీకు ఆల్‌మోస్ట్ అక్కడే వచ్చేస్తుందనమాట. సో, నర్సింగ్ అనేది ఒక ఎక్సైటింగ్ కెరీర్ ఆపర్చునిటీ అనమాట. వన్స్ మీరు నర్సింగ్ ఆఫీసర్‌గా అంటే నాసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ గాని రాసినట్లయితే నర్సింగ్ ఆఫీసర్‌గా మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. ఎవరెవరైతే ఢిల్లీలో ఎయిమ్స్‌లో చదువుతారో వాళ్ళకు ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. సో, వాళ్ళకు స్టార్టింగ్ సాలరీనే మీకు 85,000 ఉంటుందనమాట. ఇట్స్ ఎ వెరీ లుక్రేటివ్ సాలరీ. అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే ఎయిమ్స్ అనేది ఒక బ్రాండ్ కాబట్టి మీకు అక్కడ స్టార్టింగ్ సాలరీ 2-2.5 లాక్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్‌కి మీకు మంచి స్కోప్ అనేది ఉంటుంది. సో, ఇది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో, దీన్ని మిస్ చేసుకోవద్దండి. అమ్మాయిలు ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మోటివేషన్‌గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జాము. దీన్ని ఒక చాయిస్ లాగా తీసుకోకుండా దీన్ని సీరియస్‌గా ప్రిపేర్ అయినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానెల్‌లో బైపీసీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. అన్ని అప్లికేషన్ ఫార్మ్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.